హై వ్యూయర్స్, ఇప్పుడు మనం పేజ్ మేకర్లో ఎలిమెంట్ మెనూలో అరేంజ్, అలైన్ ఆబ్జెక్ట్స్, టెస్ట్ వ్రాప్ ఈ 3 ఆప్షన్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం నేర్చుకునే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎలిమెంట్ మెనూలో అరేంజ్. ఈ అరేంజ్లో మొత్తం టోటల్గా 4 ఆప్షన్స్ ఉన్నాయి. మొత్తం షార్ట్కట్తో సహా ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ నేను ఆల్రెడీ 4 షేప్స్ డ్రా చేశానండి. మొత్తం 4 షేప్స్. ఇవి స్టార్, పాలిగన్ అండ్ రెక్టాంగిల్, సర్కిల్. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్నిటికన్నా ఫ్రంట్ అంటే అన్నిటికన్నా ముందు ఉంది ఏంటండి స్టార్. ఓకేనండి. దాని బ్యాక్ సైడ్ ఉంది ఏంది పాలిగన్, అండ్ దాని బ్యాక్ సైడ్ రెక్టాంగిల్, అండ్ దాని బ్యాక్ సైడ్ సర్కిల్ ఉంది. ఓకేనా. ఇప్పుడు వీటి పొజిషన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమెంట్ మెనూలో అరేంజ్లో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి. బ్రింగ్ టు ఫ్రంట్, బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ టు బ్యాక్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ని, ఓకేనా, ఇప్పుడు అన్నిటికన్నా ముందుంది, అన్నిటికన్నా వెనక్కి పంపించాలి అంటే అన్నిటికన్నా బ్యాక్ సైడ్ పంపించాలి. ఓకేనా. ఇలాంటి ఆప్షన్స్, లేదా ఒక స్టెప్ బ్యాక్కి, లేదా బ్యాక్ ఉన్నదాన్ని ఒక స్టెప్ ముందుకి, లేదా అన్నిటికన్నా ఫ్రంట్కి పంపించాలి. ఇలాంటి పొజిషన్స్ మార్చాలి అంటే మనం ఈ అరేంజ్ అనే ఆప్షన్ యూజ్ అవుద్ది. ఓకేనండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి. నేను ఇక్కడ సర్కిల్ షేప్ అన్నిటికన్నా వెనక్కి ఉంది కదండి, దీన్ని సెలెక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలో అరేంజ్లో బ్రింగ్ టు ఫ్రంట్ లేదా కంట్రోల్ షిఫ్ట్ రైట్ బ్రాకెట్ దీన్ని ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా అన్నిటికన్నా ముందు వచ్చేసింది చూడండి. ఓకేనా. ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు నేను చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బ్లాక్ రెక్టాంగిల్ని సెలెక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలో అరేంజ్లో బ్రింగ్ ఫార్వర్డ్ అన్న, ఇది కంట్రోల్ రైట్ బ్రాకెట్, దీన్ని కనుక ప్రెస్ చేశాను అనుకోండి ఒక స్టెప్ ముందుకు వస్తుంది. మనం బ్రింగ్ టు ఫ్రంట్ అన్నాం అనుకోండి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నా అన్నిటికన్నా ముందు వచ్చేస్తుంది. అదే బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ఒక స్టెప్ ముందుకు వస్తుంది. అలానే చూడండి ఇప్పుడు నేను ఈ స్టార్ని సెలెక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలో అరేంజ్లో సెండ్ టు బ్యాక్ అంటున్నాను, లేదా కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ బ్రాకెట్ దీన్ని కనుక ప్రెస్ చేశాను అనుకోండి అన్నిటికన్నా బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకేనా. అలానే చూడండి ఇప్పుడు నేను ఈ సర్కిల్ షేప్ని సెలెక్షన్ చేసి ఓకే ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి అరేంజ్, సెండ్ బ్యాక్వర్డ్ లేదా కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ దీన్ని కనుక ప్రెస్ చేసామనుకోండి ఒక స్టెప్ బ్యాక్ వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చండి. అరేంజ్లో బ్రింగ్ టు ఫ్రంట్ అంటే అన్నిటికన్నా ఫ్రంట్కి, బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ఒక స్టెప్ ముందుకి, సెండ్ బ్యాక్వర్డ్ అంటే ఒక స్టెప్ బ్యాక్కి, సెండ్ టు బ్యాక్ అంటే అన్నిటికన్నా బ్యాక్ వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ 4 ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. ఈ అరేంజ్లో ఈ 4 ఆప్షన్స్ ఎక్కువగా వెడ్డింగ్ కార్డ్స్లో బాగా యూజ్ చేస్తారు. అవసరాన్ని బట్టి కొన్ని క్లిప్ ఆర్ట్స్ని, టెస్ట్ని అంటే ఫ్రంట్కి పంపించడానికి, బ్యాక్ పంపించుకోవడానికి ఈ ఆప్షన్స్ బాగా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఎలిమెంట్ మెనూలో అలైన్ ఆబ్జెక్ట్స్. ఓకేనండి. దీని షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఈ. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఆబ్జెక్ట్స్ అండి, ఏదైనా టెక్స్ట్ కావచ్చు, షేప్స్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు. నేను ఇక్కడ ఒక 3 షేప్స్ డ్రా చేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా డ్రా చేశాను. వీటి అలైన్మెంట్ ఎలా ఉందంటే ఈ ఫస్ట్దేమో లెఫ్ట్, ఇదేమో రైట్లో ఉంది, అండ్ ఇదేమో సెంటర్లో ఉంది. మనకి టాప్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా సమానంగా ఏం లేవండి ఈ 3, అంటే ఒకటి కిందకి ఒకటి పైకి ఇలా ఉన్నాయి. ఓకేనండి. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఆబ్జెక్ట్స్ని మీకు కావాల్సినట్టుగా అలైన్ చేసుకోవచ్చు. టాప్లో అయినా, బాటంలో అయినా, లెఫ్ట్లో అయినా, రైట్లో అయినా. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు వేటికైతే అలైన్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఏ ఆబ్జెక్ట్స్కి అయితే వాటిని సెలక్షన్ చేయండి. వాటికన్నా ఎక్కువ షేప్స్ని సెలక్షన్ చేయాలంటే మీరు ఏం చేస్తారండి పాయింటర్ టూల్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని సెలక్షన్ చేసి ఇప్పుడు మీరు ఎలిమెంట్ మెనూలో అలైన్ ఆబ్జెక్ట్స్ నెంబర్ ఆఫ్ షేప్స్ కానీ నెంబర్ ఆఫ్ టెస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెలక్షన్లో ఉంటేనే ఇక్కడ అలైన్ ఆబ్జెక్ట్స్ అనేది హైలైట్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేశారనుకోండి ఇక్కడ ఒక మనకి మెసేజ్ బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ పొజిషన్స్ ఉంటాయి. ఓకేనండి. ఇప్పుడు దీన్ని బ్లాక్ చేసుకొని ఇప్పుడు నేనేం చేస్తున్నాను
టాప్లో మొత్తం సమానంగా కావాలి, ఓకేనండి, స్ట్రైట్గా కావాలి. ఏది 3 ఆబ్జెక్ట్స్. ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేసి ఓకే అన్న. చూడండి ఎగ్జాక్ట్గా 3 ఆబ్జెక్ట్స్ టాప్లో చూసుకుంటే సమానంగా వచ్చినాయి. చూడండి ఇక్కడ నేను గ్రిడ్ లైన్స్ తీసుకుంటున్నాను, ఎగ్జాక్ట్గా వచ్చిందా రాలేదా? లేదా ఇప్పుడు నాకు బాటంలో కావాలి, 3 ఆల్రెడీ సెలక్షన్లో ఉన్నాయి కదండి. ఎలిమెంట్ మెనూలో అలైన్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, బాటంలో కావాలి, ఇదేమో సెంటర్లో కావాలి, ఇదేమో బాటంలో కావాలి. ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ని ప్రెస్ చేస్తున్నా. ఇక వచ్చిందా రాలేదా? బాటంలో చూసుకుంటే ఇదిగోండి ఈ టైప్లో. ఇప్పుడు నాకు సెంటర్లో కావాలి, ఏముంది ఎలిమెంట్ మెనూ అలైన్ ఆబ్జెక్ట్స్, సెంటర్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఈ సెంటర్ నోట్స్ ఉన్నాయి చూసారు కదా, దానికి ఇలా పెట్టండి. ఇదిగోండి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వచ్చినాయి చూడండి. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అలానే చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇదిగో ఇలా పెట్టాను, ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ ఎగ్జాక్ట్గా కావాలి అంటే ఏం చేయాలి, షిఫ్ట్ పట్టుకొని మొత్తం సెలక్షన్ చేస్తున్నా. 3 ఆబ్జెక్ట్స్ సెలక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలో అలైన్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి టాప్ బాటమ్ ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఇలా బ్లాక్ చేసుకోవాలి. ఇలా బ్లాక్ చేసి ఇప్పుడు ఇక్కడ అలైన్మెంట్ ఇచ్చుకోండి. ఇప్పుడు నాకు లెఫ్ట్లో కావాలి, దీన్ని సెలక్షన్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఓకే ఇదిగోండి వచ్చిందా రాలేదా? ఇదిగో చూడండి ఇదిగోండి ఈ విధంగా. అలా మీరు సెంటర్లో పెట్టుకోవచ్చు, రైట్లో పెట్టుకోవచ్చు, ఓకేనండి. అలా కాకుండా మీరు అలైన్ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని ఇక్కడ సెంటర్లో పెట్టారు, ఇక్కడ సెంటర్లో పెట్టారు, చూసారా? అంటే దీన్ని బ్లాక్ చేసుకోకుండా అప్పుడేంటి, అటు లెఫ్ట్ రైట్లో సెంటర్లో, అటు టాపు బాటము కాకుండా సెంటర్లో, మొత్తం టోటల్గా సెంటర్లోకి వచ్చేస్తాయి. 3 కలిపి ఇంక్లూడ్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు నేను ఓకే ప్రెస్ చేసా, చూడండి ఆటోమేటిక్గా యాడ్ అయిపోయినాయి. అలానే ఇక్కడ టెస్ట్ ఆబ్జెక్ట్లోనే చూడండి ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఓకేనండి. ఇప్పుడు నేను షిఫ్ట్ పట్టుకొని ఈ మూడింటిని సెలక్షన్ చేసి సేమ్ అంతే ఎలిమెంట్ మెనూ అలైన్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, దీన్ని బ్లాక్ చేశాను, దీనికి ఇక్కడ టాప్లో కావాలి. ఓకే ఇదిగోండి ఎగ్జాక్ట్గా వచ్చిందా రాలేదా? లేదు నాకు బాటంలో కావాలి, అలైన్ ఆబ్జెక్ట్స్ బాటంలో. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఎక్కువగా అలైన్ ఆబ్జెక్ట్స్ దేనికి వాడతారంటే ఈ టెస్ట్ ఆబ్జెక్ట్స్కే వాడతారు. ఎందుకంటే మనం పేజ్ మేకర్లో న్యూస్ పేపర్స్ కూడా ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే న్యూస్ పేపర్స్లో ఈ అలైన్ ఆబ్జెక్ట్స్ అనేది బాగా యూజ్ అవుతూ ఉండిద్ది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఎలిమెంట్ మెనూలో టెస్ట్ వ్రాప్ లేదా కంట్రోల్ ఆల్ట్ ఈ, ఓకేనండి. ఈ ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఇప్పుడు జనరల్గా న్యూస్ పేపర్స్లో కంటెంట్తో పాటు షేప్స్, పిక్చర్స్ ఇలాంటివి ఉంటాయి, ఓకేనండి. ఈ పిక్చర్ కానీ షేప్ కానీ ఎలా ఉండిద్ది, టెస్ట్ లోపలే లెఫ్ట్లో ఉండొచ్చు, రైట్లో ఉండొచ్చు కామన్గానే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక షేప్ తీసుకుంటున్నాను, షేప్ అనేది తీసుకోండి, పిక్చర్ అనేది తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ పాలిగన్ షేప్ తీసుకున్నాను, ఓకే. ఇప్పుడు పాయింటర్ టూల్ తీసుకొని ఈ పాలిగన్ని టెస్ట్ పైన ఎలా పెడుతున్నాను చూద్దాం. ఓకే ఇది జనరల్గానే ప్లేస్ అయిందండి. ఇప్పుడు నాకేంటంటే టెస్ట్ అనేది దీనిపైన డిస్ప్లే అవ్వకూడదు, సపరేట్ అయిపోవాలి. అలా సపరేట్ అవ్వాలి అంటే మనం ఎలిమెంట్ మెనూలో టెస్ట్ వ్రాప్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి దీన్ని ప్రెస్ చేయండి, టెస్ట్ వ్రాప్. దీన్ని ప్రెస్ చేయగానే మనకు ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అయిందా లేదా? ఓకే చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఏంది, షేప్ పైన ఆటోమేటిక్గా టెస్ట్ అనేది వచ్చేస్తుంది. అలా అవ్వకూడదు, షేపు టెస్ట్ సపరేట్గా ఉండాలి. సో మీరేం చేస్తారు, ఈ సెకండ్ ఆప్షన్ని సెలక్షన్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇక చూడండి సపరేట్ అయిందా లేదా? ఈ విధంగా. ఇప్పుడు ఈ షేప్ని మూవ్ చేస్తున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా టెస్ట్ అనేది సపరేట్ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా. అండ్ సైజు కూడా ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఎంతైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, టెస్ట్ అనేది సపరేట్ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా. అలానే చూడండి ఎలిమెంట్ మెనూ టెస్ట్ వ్రాప్. నాకు లెఫ్ట్ రైట్లో టెస్ట్ అనేది డిస్ప్లే అవ్వకూడదండి, ఓన్లీ టాప్ బాటంలోనే ఉండాలి. అప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఇదిగోండి టెస్ట్ ఫ్లో. దీన్ని సెలక్షన్ చేసి ఓకే అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ ఇలా అడ్జస్ట్ అయింది. అంటే టాప్ బాటంలోనే ఉంటుంది, లెఫ్ట్ రైట్లో ఉండదు. ఈ విధంగా చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు చూడండి ఎలిమెంట్ మెనూలో టెస్ట్ వ్రాప్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, అంటే ఓన్లీ టాప్లోనే మ్యాటర్ ఉంది.
అంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే దీన్ని సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే అంటే టెస్ట్ అనేది పైనే ఉంది. ఇప్పుడు ఈ షేప్ని ఇలా డ్రాగ్ చేస్తున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇలా టెస్ట్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా మీరు ఏం చేయొచ్చండి, ఒక షేప్ అయినా పిక్చర్ అయినా, ఇప్పుడు నేను ఒక పిక్చర్ తీసుకుంటున్నాను, ఏదైనా కావచ్చు చూడండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్లేస్ చేశాను, నార్మల్గానే ఉంది. అదే ఇప్పుడు ఎలిమెంట్ మెను టెస్ట్ వ్రాప్ సెకండ్ ఆప్షన్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ విధంగా మనకి ఎలిమెంట్ మెనూలో అరేంజ్, అలైన్ ఆబ్జెక్ట్స్ అండ్ టెస్ట్ వ్రాప్ ఈ ఆప్షన్స్ యూజ్ అవుతాయండి. ఓకే వియర్స్.